బ్రేకింగ్ న్యూస్ భూదాన్ ల్యాండ్ విషయంలో మరోసారి హైదరాబాద్ లో సోదాలు నిర్వహించింది ఈడీ. భూదాన్ ల్యాండ్ వ్యవహారమే కాకుండా మహేశ్వరం ల్యాండ్ విషయంలో కూడా ఈడీ సోదాలు జరుపుతోంది. అక్రమంగా లేఅవుట్లు అమ్మకం చేసిన మున్వర్ ఖాన్, ఖదీర్ల పాత బస్తీ ఇళ్లలో సోదాలు చేసింది. అంతేకాకుండా గతంలో కూడా ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ ను సైతం విచారణ చేసింది ఈడీ. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు భూదాన్ ల్యాండ్స్ కు సంబంధించి ఈడీ విచారణపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ ఈ సోదాలు చేస్తున్నారు, పాత బస్తలు ఎవరెవరి ఇళ్లలో సోదాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు? భూదాన్ భూములకు సంబంధించి ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈరోజు పాత బస్తీలో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను చార్మినార్ ప్రాంతంలోని యాకత్పురలో ఉన్నాను. ఇక్కడ ఉదయమే ఈడీ అధికారులు చేరుకొని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఎవరైతే మున్వర్ ఖాన్, అదేవిధంగా ఖాదర్ ఉన్నీసా, సర్ఫాన్ సుకూర్ ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. ఇటు చార్మినార్ యాకత్పురతో పాటు ఓల్డ్ సిటీలోని సంతోష్ నగర్లో కూడా సోదాలు చేస్తున్నారు. అయితే భూదాన్ భూములకు సంబంధించిన ఏవైతే ప్రొబికేట్ లిస్టులో ఉన్న భూములను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, వాటికి సంబంధించిన లేఅవుట్లు ఎవరు చేశారు, వారికి సంబంధించిన ఇళ్లల్లో సోదాలు ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. అసలు భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలో ఉన్నటువంటి భూములను రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారనే దానిపైనే ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టడం జరిగింది. అక్రమంగా లేఅవుట్లు తయారు చేసి అమ్మకాలు జరిపారు. కాబట్టి ఈడీ ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ని 2 సార్లు ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయడం జరిగింది. అసలు భూముల రికార్డులు ఏ విధంగా తారుమారు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆరా తీస్తుంది. అయితే ప్రొబికేట్ లిస్టులో ఉండాల్సిన భూములను ఏ విధంగా తొలగించడం జరిగింది, ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, వారికి సంబంధించి మొత్తం భూదానికి సంబంధించిన భూములన్నీ ఎలా అన్యకాంతరమయ్యాయి అనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఖరీదైన భూములు ఇటు మహేశ్వరంకి సంబంధించిన లేఅవుట్లో అక్కడ కూడా లేఅవుట్ చేసి భూదాన్ భూములను రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఈడీ గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా విచారణ జరుపుతుంది. అయితే సర్వే నెంబర్ మహేశ్వరం నాగారంకి సంబంధించిన సర్వే నెంబర్లోని 181, 182, 194, 195లోని భూదాన్ భూములను ఐఏఎస్ ఐపీఎస్లకి విక్రయించినట్టు కూడా ఈడీ గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించడం కోసమే ఈరోజు ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తుంది. ఆ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కనబడుతుంది. అయితే పూర్తిగా ఈ భూదానికి సంబంధించిన భూములను అన్యక్రాంతం చేసి రిజిస్ట్రేషన్ చేసి, ఎందుకంటే భూదాన్ బోర్డుకు సంబంధించిన భూములన్నీ కూడా ప్రొబికేట్ లిస్టులో ఉంటాయి. ఎలాంటి అమ్మకాలు కానీ కొనుగోలు చేయకుండా నిషేధం ఉంటాయి. కాబట్టి ఇవి ఎలా చేశారనే దానిపైన ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారు, అనుమతులు ఎట్లా తీసుకున్నారు, ప్రస్తుతం ఓల్డ్ సిటీలో మహేశ్వరంకి సంబంధించిన భూములు, భూదానికి సంబంధించిన భూములను అక్రమ లేఅవుట్లు చేసి విక్రయించినటువంటి వారి నివాసాల్లో ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా సోదాలు చేసి ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ దొరికాయి, అసలు భూదానికి సంబంధించిన భూముల్లో ఎవరెవరి పాత్ర ఉంది, వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఈడీ అధికారులు సోదాల ద్వారా సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమి ఎవరైతే దాతలు ఇస్తారో వారికి సంబంధించి ఎవరి భూమి లేని రైతులకు భూములు ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలా ఎంటర్ అయ్యారు, దీన్ని ఎలా లేఅవుట్లు చేసి విక్రయాలు జరిపారనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే హైకోర్టు కూడా ఈ భూదాన్ భూములకు సంబంధించి 2 రోజుల క్రితం పూర్తి స్థాయిలో మండిపడడం జరిగింది. అసలు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా ఈ భూదాన్ భూములు కొంటారు అనే దానిపై కూడా హైకోర్టు విచారణ జరిపింది. దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈడీ సోదాల్లో చాలా కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇదే ఇంట్లో ఇక్కడ యాకత్పురతో పాటు సంతోష్ నగర్లో కూడా సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనబడుతుంది. సంతోష్ నగర్లో కూడా ఈడీ బృందాలు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నాయి.